మన ఛానల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వాళ్ళైతే ఇట్లా అనుకుంటా ఉండొచ్చు. అదేంటి అనుకుంటున్నారా? ఎన్నిసార్లు చేస్తార్రా మీ ఛానల్‌లో సాంబార్ రెసిపీ అని చెప్పేసి. బట్ ఏం చేస్తామండి తప్పదు. మొన్ననైతే విలేజ్‌కెళ్ళామని చెప్పాం గదా! మా చెట్టుకైతే ఫుల్లు మునక్కాయలు కాసినాయి. ఇంగ ఆ కాయలను చూడంగానే మన పానం ఊకుంటుందా? మళ్ళీ మా ఇంటికి రిటర్న్ అవుతూ ఉండగా ఒక 10 కాయలైతే తెంపుకొచ్చుకున్నాము. సో, వచ్చిన వెంటనే ఇట్లా సింపుల్‌గా సాంబార్ అయితే ప్రిపేర్ చేస్తా ఉన్నాను. మా ఇంట్లో ఏంటంటే ఓన్లీ ఇట్లా పప్పులో వేస్తేనే తింటారన్నమాట. కొంతమంది ఏంటంటే టమాటోలో వేసి గూడా మునక్కాయలు వండుతారు. బట్ అట్లా వండితే మా ఇంట్లో వాళ్ళు తినరు. సో, అందుకని చెప్పేసి అయితే రెగ్యులర్‌గా ఇంట్లో ఇట్లా మునక్కాయలు ఉన్నాయంటే సింపుల్‌గా సాంబార్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ప్లస్ మునక్కాయలంటే మాకైతే మస్తు ఇష్టం. నాకనే కాదు, చూస్తున్న మీ అందరికి కూడా మస్తు ఇష్టం కదా. సో, ఈ సాంబార్ రెసిపీ వచ్చేసి అయితే టేస్ట్ అయితే భలే కుదిరింది. వీలైతే మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.